రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. మొదటిసారిగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకి షేర్ చేయండి. ఇకపోతే రైతు సోదరులారా, ఈరోజు నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే, నేను మొదటి కోత కాయలు అయితే అమ్మటం జరిగింది. అంటే నా తోట ఎకరం 60 సెంట్లే కదా, అదైతే అమ్మటం జరిగింది. మొత్తం కలిపి నాకు దగ్గర దగ్గర 19 క్వింటాల వరకు వచ్చింది మిత్రులారా, ఎకరం 60 సెంట్లలో. ఏవేవి ఎన్ని కేజీలు వచ్చిందో మీకు స్లిప్ చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు బ్యాక్ సైడ్ కెమెరా ఓపెన్ చేస్తున్నాను, చూడండి. కనిపిస్తుందో లేదో చూడండి మిత్రులారా. మొత్తం వచ్చేప్పటికి నాకు ఎర్రకాయ 46 టిక్కీలు అయింది. తాలుగాయ వచ్చేప్పటికి 1 టిక్కీ అంటే 34 కిలోలు అయింది. మీరు గమనించవచ్చు. పైన ఉంది చూసారా, 11 క్వింటాల 68 కిలోలు అనేది అవి ఎకరం తోటలో ఈ మిత్రులారా. కింద ఉంది చూసారా, 6 క్వింటాల 12 కిలోలు అనేవి వచ్చేప్పటికి 60 సెంట్ల తోటలో. ఇకపోతే 80 కిలోల 500 గ్రాములు ఉంది చూసారా, అది వచ్చేప్పటికి ఆ ఎకరం తోటలోనే నేను పడి మొక్కలు వేసుకోవడం జరిగింది మిత్రులారా. నాకు 2626 నారు దొరకకపోతే ఆ తేజకాయ పడి మొక్కలు వేసుకోవడం జరిగింది మిత్రులారా. అది ఇకపోతే కింద ఉంది చూసారా, 34 కిలోలు, అది వచ్చేప్పటికి తాలుగాయ మిత్రులారా. మొత్తం ఎకరం 60 సెంట్ల తోటలో నాకు వచ్చినటువంటి తాలుగాయ. కాబట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎన్ని క్వింటాలు వచ్చింది. నాకు తెలిసి దగ్గర దగ్గర 19 క్వింటాల వరకు రావడం జరిగింది మిత్రులారా, తాలుగాయ 30 కిలోలతో కలిపి. ఎందుకోసం చెప్తున్నానంటే, అందరికీ చెప్పకపోయినా పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు, కానీ ఒక 3-4 రైతులు మాత్రం ఫోన్లు చేసి అడగడం జరిగింది. ఎందుకోసం అంటే, మందులు తమ్ముడు నువ్వు స్ప్రే చేసే మందులు బాగా పనిచేస్తూ ఉన్నాయి, అవి కూడా నార్మల్ మందులే స్ప్రే చేస్తూ ఉన్నావు, కాబట్టి కొన్ని డౌట్లు కూడా అడగడం జరిగింది మిత్రులారా. ఆ ఉద్దేశంతో ఆ 3-4 రైతుల కోసం నేను చూపించడం జరిగింది మిత్రులారా. అంటే అందరి కోసం చేయట్లేదంటే మీరు అలా అనుకోవద్దు, ముఖ్యంగా వాళ్ళ కోసం మిత్రులారా. అది అయితే ఇకపోతే మిత్రులారా, ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందు చూపిస్తాను. అయితే నేను 2 డోసులకు తెచ్చుకోవడం జరిగింది. ఒక డోసు వచ్చేప్పటికి ఈరోజు స్ప్రే చేసుకుంటున్నాను. ఇంకో డోసు వచ్చేప్పటికి అది పెద్ద మంది ఎక్స్పోనస్ అంటాం కదా, అది వచ్చేప్పటికి బుధవారం లేదంటే గురువారం స్ప్రే చేసుకుంటాను మిత్రులారా. ఎందుకోసం అంటే నీళ్లు పెట్టుకుంటాను నేను. ప్రస్తుతం అయితే నీళ్లు పెట్టలే. ఎందుకోసం అంటే నాకు కాయ కోసిన దగ్గర నుంచి నాకు నీళ్లు తడి అనేది సెట్ అవ్వాలంటే ఎకరం తోటకి అరెకరం తోటకి గ్యాప్ వచ్చింది కొంచెం నీళ్లు పెట్టడానికి. అందుకోసమే మందులకి దీనికి నీళ్ళకి సెట్ కావట్లేదు. ఆ ఉద్దేశంతో నేను కంపల్సరీ ఒక పెద్ద మందు కొట్టుకోవాలి అని అనుకుంటున్నాను. ఆ ఉద్దేశంతో అది బుధవారం లేదా గురువారం కొట్టుకుంటాను మందు అనేది. ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులు ఏంటో చూపిస్తాను మిత్రులారా. అందులో వచ్చేప్పటికి మొదటి మందు ఇదిగోండి, రోగారు మిత్రులారా, డైమిథోయేట్ అంటాం కదా, ఇదిగోండి రోగారు ఎఫ్ఎంసి వాళ్ళది. అయితే దీని రోజు చూసుకుంటే మిత్రులారా, ఎకరానికి స్ప్రే చేసుకుంటే మీరు 500 ml స్ప్రే చేసుకోండి, లేదు 1 లీటర్ తెచ్చుకుంటే 2 ఎకరాల వరకు స్ప్రే చేసుకోండి మిత్రులారా. ఇది స్పెసిఫిక్గా దేనికి పనిచేస్తుందని అయితే మనము వివరించడానికి అది కుదరదు. ముఖ్యంగా అన్ని రకాల రోగాలు, అంటే మనకి తామర పురుగు కానీ లేదంటే నల్లి కానీ ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటికీ పనిచేస్తూ ఉంటుంది మిత్రులారా. ఎందుకోసం అంటే వాడు రికమెండ్ చేయడం కూడా పలానా దానికని చెప్పేసి రికమెండ్ చేయడు మిరప తోటకు వచ్చేప్పటికి. ఆ ఉద్దేశంతో నేను అన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి తెచ్చుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి నేను స్ప్రే చేసుకోవడం జరిగింది మిత్రులారా, ఇదే కాంబినేషన్తో. ఆ మందు కూడా చూపిస్తాను మీకు, ఇంకో మందు ఏంటో కూడా. అదేం తెచ్చుకున్నాను ఈరోజు. ఇంకోటి ఇదిగోండి, ఇచిబాన్ కంపెనీ వాళ్ళది ఇకబానా, అంటే మనం థైమెథాక్సామ్ 75% అంటాం కదా, అక్టారా 75%. అదే మిత్రులారా, ఇది చూసుకుంటే మనం ఒక ఎకరానికి 100 గ్రాముల వరకు స్ప్రే చేసుకోండి, ఇబ్బంది ఏముండదు. 50 లేదా 60 గ్రాములే డోసు వచ్చేప్పటికి, కానీ 50-60 దొరకపోవచ్చు. కాబట్టి 100 గ్రాములు స్ప్రే చేసుకోండి ఒక ఎకరానికి వచ్చేప్పటికి. ఇది తామర పురుగుకి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా. ఇకపోతే నేను ఈ కాంబినేషన్ అనేది ఇంతకుముందు ఒకసారి స్ప్రే చేసుకోవడం జరిగింది, రోగారు ప్లస్ థైమెథాక్సామ్ 75% అనేది. అయితే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న 2 మందులు ఇవి మిత్రులారా. ఇంకపోతే ఈరోజు ఇంకో మందు కూడా తెచ్చుకోవడం జరిగింది, అదే బోరాన్ 20% మిత్రులారా. ఇది ఎందుకు తెచ్చుకున్నా అంటే, ఆల్రెడీ నాకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతూ ఉంది, ఫ్లవరింగ్ ఉంది, పిందె ఉంది, కాయ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే వచ్చిన ఫ్లవర్ అనేది డ్రాప్ కాకుండా, పండుపూత కాకుండా వచ్చిన పూత వచ్చినట్టు కాయగా మారడానికి నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా, ఈ బోరాన్ అనేది. దాని డోస్ చూసుకుంటే మీకు తెలుసు కదా, ఎకరానికి 1/4 కిలో మిత్రులారా. మీకు ఇంకో విషయం చెప్తాను.
నాకు ఒక 3 రోజుల క్రితం చూసినప్పుడు తోట కొంచెం ఇదిగా అనిపించింది. అంటే నాకు మందులనే వారానికి స్ప్రే చేసుకుంటా ఉన్నాను కాయ కోసిన దగ్గర నుంచి కూడా. ఈసారి మాత్రమే 3 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలని తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు ఈ కాంబినేషను. అలాగే బుధవారం లేదా గురువారం వచ్చేప్పటికి ఎక్స్పోనస్ స్ప్రే చేసుకుంటాం మిత్రులారా. ఇంకోటి మీరు ఒక విషయం గమనించుకోండి. పడిన పూత కాయ అయినప్పుడు ఫ్లవర్ అనేది ఇలా ముడుచుకుపోయి ఉంటుంది కదా, దాంట్లో వచ్చేప్పటికి ఒక 30 లేదా 40 బ్లాక్ త్రిప్స్ ఉండడం జరిగింది. అలాగే ఓపెన్ అప్ అయి ఉన్న ఫ్లవర్లో మాత్రం 1 లేదా 2 బ్లాక్ త్రిప్స్ మాత్రమే ఉండడం జరిగింది మిత్రులారా. మీకు చూపిస్తాను స్పెసిఫిక్గా ఈడే ఎందుకు నుంచున్నానో చూపిస్తాను చూడండి. ఇదిగోండి మిత్రులారా, ఇదిగోండి, ఇది ఓపెన్ అప్ అయి ఉన్న ఫ్లవరే కదా, గమనించవచ్చు మీరు. కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు. ఇదిగోండి చూడండి మిత్రులారా, ఇదిగోండి కనిపిస్తుందో లేదో. ఇకపోతే మిత్రులు ఇదిగో ఫ్లవర్ పిందెగా అయిందని చెప్పాను కదా, దాంట్లో చూడండి, ఇదిగోండి మిత్రులారా, ఇదిగో పిందె అయిపోయింది మిత్రులారా. ఇదిగోండి దీంట్లో చూస్తే మీరు క్షమించాలి, ఓకే, దీంట్లో కూడా క్లియర్ అయిపోయింది మిత్రులారా. ఇదిగోండి గమనించండి. అంటే మొన్న చూసినప్పుడు చాలా ఉన్నాయి, నాకు మేబీ దీంట్లో లేవేమో చెప్పలేను, దీంట్లో అయితే లేవు, చాలా వాటిలో అయితే ఉండడం జరిగింది. కొంచెం లెంత్ అవుతుంది, క్షమించాలి మిత్రులారా దయచేసి. ఎందుకోసం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే నేను చెప్తా ఉన్నాను. ఇదిగోండి మిత్రులారా, దీంట్లో కూడా తక్కువే ఉన్నాయి మిత్రులారా. ఇదిగోండి. ఇంకో విషయం మిత్రులారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు నలుపు రంగులో ఉన్నాయి కదా బ్లాక్ త్రిప్స్ అనేవి, అవి మాత్రం తోటల్ని చాలా వరకు ఎఫెక్ట్ అయితే చేయట్లా. కానీ పసుపు రంగులో ఉన్న త్రిప్స్ మాత్రమే తోటలను ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే నేను గమనించాను, మొన్న వచ్చినప్పుడు క్లియర్గా గమనించాను నుంచొని. ఆ రోజుకి నాకు ఈ రోజుకి తోట అయితే చాలా డిఫరెన్స్ అయితే కనపడింది. అంటే గురువారం వచ్చాను నేను, అంటే ముందే వద్దామా లేదా అన్న ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే మందులు తెచ్చుకోలేదు కాబట్టి నేను స్ప్రే చేసుకోలేదు, కాబట్టి ఈరోజు రావడం జరిగింది మిత్రులారా. మీరు ఒకసారి గమనించుకోవచ్చు మీరు. ఇదిగోండి మిత్రులారా, తోట అయితే ఇలా ఉండడం జరిగింది మిత్రులారా. గ్రోతింగ్ ఉంది కదా, చూశారు కదా మీరు. కానీ చూసారా ఎలా డ్యామేజ్ చేసిందో చూసారా. ఇదిగోండి గ్రోత్ ఉంది కానీ డ్యామేజ్ చేసింది. డ్యామేజ్ అయిన దగ్గర అయింది, అవన దగ్గర అవ్వలేదు. గమనించవచ్చు మీరు. ఇదిగోండి డ్యామేజ్ చేసింది, గమనించారా. ఇంకా నా అదృష్టం ఏంటంటే ఇదిగోండి చూసారా, కాయ మీదకి వచ్చింది చూసారా. ఈ స్టేజ్కి మనం తెచ్చుకోకూడదు ఎప్పుడైనా సరే. ఈ బ్లాక్ త్రిప్స్ అనేవి కాయ మీదకి వచ్చే స్టేజ్ మాత్రం తెచ్చుకోమాకండి. ఈ స్టేజ్కి వచ్చిందంటే తోట మొత్తం ఖరాబ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను అంతకుముందు ఒకసారి స్ప్రే తోట వేసుకున్నప్పుడు గమనించడం జరిగింది. ఆ స్టేజ్ వరకు తెచ్చుకోమాకండి. అందుకోసం నేను ఈరోజు ఇది స్ప్రే చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేప్పటికి నేను ఎక్స్పోనస్ అయిన మందు కూడా స్ప్రే చేసుకుంటాను మిత్రులారా. నీళ్లు పెట్టుకున్న తర్వాత స్ప్రే చేస్తాను మిత్రులారా. ఇదిగోండి మీరు చూడొచ్చు. దయచేసి వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి అనుకోమాకండి, ఏం లేదు, మీకు చూపించాలి తోట ఎలా ఉంది అన్న ఉద్దేశం మాత్రమే నాది, వేరే అయితే కాదు. ఎందుకోసం కొంచెం ఓపికగా చూడండి. చూస్తున్నారు కదా అది మిత్రులారా, గ్రోతింగ్ అయితే అలాగుంది, ఫ్లవరింగ్ వస్తూ ఉంది చూసారు. దూరంగా పిండి కూడా పడటం జరిగింది, గమనించవచ్చు మీరు ఒకసారి. ఇవన్నీ లేత ఈగురులే కానీ ఖరాబ్ చేసినవి చూశారు కదా, మాడిపోయి ఉన్నాయి ఆకులు, చివర్లో మాడిపోయి ఉన్నాయి. అంటే అయిన దగ్గర అయింది, అవన దగ్గర అవ్వలేడు డ్యామేజ్ అనేది. ఇంకో విషయం మీరు ఇక్కడ చూడండి, ఇది డ్యామేజ్ అయిన చెట్లే కదా ఇవి రెండు కూడా. దీంట్లో కూడా చూడండి మీరు, ఒకటి మాత్రమే ఉంది బ్లాక్ త్రిప్స్ అనేవి. ఇది పిందెగా మారుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లో చూడండి సేఫ్ అని అనుకోవచ్చు, తగ్గిపోయింది. మొన్న చూసినప్పుడైతే ఒక్కొక్క ఫ్లవర్కి వచ్చేప్పటికి 30 లేదా 40 బ్లాక్ త్రిప్స్ అయితే ఉండడం జరిగింది మిత్రులారా. కాకపోతే ఆ రోజుతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం నాకు బెటర్ అనే అనుకుంటున్నాను నేను. ఇకపోతే మిత్రులారా, అదే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులు అయితే ఇకబానా థైమెథాక్సమ్ 75%, అంటే అక్టారా 75% అంటాము. అలాగే రోగారు వచ్చేప్పటికి 500 ml స్ప్రే చేసుకోండి. అది అక్టారా అయితే అప్పటికి 100 గ్రాములకు స్ప్రే చేసుకోండి. అలాగే బోరాన్ వచ్చేప్పటికి ఒక 1/4 కిలో స్ప్రే చేసుకోండి. ఎందుకోసం అంటే వచ్చినట్టు పిందిగా మారే అవకాశం అయితే ఉంటుంది. అదే మిత్రులారా, మీరు చెప్పాలి అనుకున్న విషయం అయితే ఆ 3-4 రైతుల కోసం మాత్రమే ఆ స్లిప్ అనేది నేను చూపించడం జరిగింది. దయచేసి నా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకి షేర్ చేయండి మిత్రులారా. ఉంటాను. థ్యాంక్ యూ.